పెద్దలు చిన్నలు అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రొయ్యల రొయ్యల మేసాల రొయ్యల ఈరోజైతే రొయ్యలతో బొంగులో బిర్యానీ వండుదామని మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. పొయ్యి అయితే అంటించామండి. ఇప్పుడు మనం కళాయిలో నూనె అయితే పోసేద్దాం. చిన్నలు పెద్దలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం. చిన్నలు పెద్దలు ఇప్పుడైతే రొయ్యలు కూడా వేస్తున్నాం. రొయ్యలు వేపుతుంటేనే అతను కూడా వస్తుంది వాసన. బిర్యానీ చేసుకుందంటే మామూలు ఉండదు. ఇప్పుడైతే రొయ్యల్లో రైస్ని కలిపేద్దామండి. ఒకసారి చూడండి. బొంగులు అయితే రైసు అలాగే రొయ్యలు మిక్స్ చేసిన ఈ రెండు కలిపి బొంగులు అయితే వేద్దామండి. బొంగులు అయితే ఇప్పుడు మంటలో వేసి కలుద్దామండి. ఎలా చూసుకున్నా గంట ఎలాగా పడుతుందండి. మరి బాగా ఉడకాలి కదా. మరి బాగా ఉడికితే బిర్యానీ సఫా 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 అని తినేయచ్చండి. మన కామన్ డైలాగ్ ఏంటో సఫా సఫా. భలే వచ్చిందండి. మరి మా రొయ్యల బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.